ఖచ్చితంగా మనకు చెప్తుందండి. ఎవరైనా అయోగ్యంగా పుచ్చుకుంటే మరణానికి పాత్రుడు అన్నాడండి. ప్రవ్వల్ల కూడా అంత విలువైనదండి. ప్రవ్వల చేత పట్టుకొని ఆయన సిలువలో బలియాగమైన ఆ త్యాగాన్ని గుర్తు చేసుకొని కన్నీటితో ఏడ్చుకుంటూ, అయ్యా నా కోసము సిలువలో బలియాగమై ఆ చివరి బొట్టు వరకు నా కొరకు కాల్చావే. నిన్ను ఎన్ని కొరడా దెబ్బలు కొడితే ఆ దెబ్బలు నీ వీపి మీద పడినప్పుడు, ఆ కొరడలతో ఇలా కొట్టినప్పుడు ఆ ముళ్ళుతో పాటు చర్మం ఊసొచ్చింది. ఆ చర్మము ఊసొచ్చినప్పుడు ఎంత బాధ అనుభవించుంటాడు కదా. ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే ముళ్ళుది లోపలికి మన కాలు లోపలికి వెళ్తేనే ఆ చీమి పట్టినప్పుడు ఆ ముళ్ళు మళ్ళీ బయటకు వచ్చేంత వరకు మనకు ఆ కాలు పాదం కిందికి మోపలేదు. అలాంటిది దేవాది దేవుడు మన కోసం సిలువలో బలియాగమై ఆ కండలన్నీ పీక్కొని వస్తున్నా, ఆ రక్తమంతా కారుతున్నా, ఆ దవడంతా అతుకపోయినా, డొక్కలల్లా దగ్గరికి అయిపోయినా ఎవరి కోసం మరణించాడంటే నీ కోసము